average speed. First point, a bus traveled two equal distances at S1, S2 kmph respectively. Then the average speed is equal to, ఇప్పుడు చూడన్నా, ఒక బస్ అంట రెండు సమాన దూరాలని S1 S2 kmph వేగాలతో వెళ్ళింది. అయితే ఇప్పుడు ఆ బస్సు యొక్క యావరేజ్ స్పీడ్ ఎంత అని మనం అడిగామనుకోండి. జనరల్గా మీకు తెలిసిన నాలెడ్జ్లో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏం చెప్పండి, డిస్టెన్స్ బై టైం పీరియడ్. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం పీరియడ్. ఇప్పుడు ఇందులో కండిషన్ ఏంటంటే బోత్ ద డిస్టెన్సెస్ ఆర్ టు బి ఈక్వల్ అన్నాం. అంటే ఇప్పుడు మనకు రెండు డిస్టెన్స్లు ఉన్నాయి, ఒకటేమో D1, రెండోదేమో D2. ఫస్ట్ టైం పట్టిన టైం ఏమో T1, రెండోసారి పట్టే టైం ఏమో T2. ఇప్పుడు బోత్ ద డిస్టెన్సెస్ ఆర్ ఈక్వల్ అన్నాం కాబట్టి 1+1, రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి 1+1 అని తీసుకున్నాం. అదే డిఫరెంట్గా ఉంటే దాని వాల్యూ రాసుకునే వాళ్ళం అండి. సో 1+1 బై జనరల్ మన టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏందమ్మా, డిస్టెన్స్ బై స్పీడ్ ఏనా. సో హియర్ ద డిస్టెన్స్ ఈజ్ 1 బై స్పీడ్ ఈజ్ S1. అండ్ సెకండ్ వన్, ద డిస్టెన్స్ ఈజ్ 1, ద స్పీడ్ ఈజ్ S2. ఎందుకంటే డిస్టెన్స్ కాన్స్టెంట్ ఈక్వల్ కాబట్టి 1 రాస్తాం. పైన డిస్టెన్స్ బై టైము, రెండు దూరాలు ఉన్నాయి కాబట్టి D1 + D2 బై T1 + T2. D1 అన్నా D2 అన్నా రెండు కూడా 1 1+1 బై టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి డిస్టెన్స్ 1 బై స్పీడ్ S1, డిస్టెన్స్ 1 బై స్పీడ్ S2. నౌ టేక్ ఎల్సిఎం. దీనికి ఎల్సిఎం తీసుకున్నాం అనుకున్నాను, న్యూమరేటర్ 2 అవుతుంది బై ఇక్కడ S1 + S2 బై S1 S2 అవుతున్నాం. ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ రివర్స్ అయితే ఫైనల్లీ వి గెట్ ద ఆన్సర్ 2S1 S2 బై S1 + S2. 2S1 S2 by S1 + S2. This is the average speed formula. A bus traveled two equal distances at S1, S2 kmph. Then the average speed is equal to 2S1 S2 by S1 + S2 now. ఇదే the second one is, suppose ఇప్పుడు మనం 3 equal distances తీసుకున్నాము అనుకున్నాము. 3 equal distances ఈక్వలే బట్ ట్రావెలింగ్ స్పీడ్ అనేది డిఫరెంట్. ఫస్ట్ ఏమో S1, సెకండ్ ఏమో S2 అండ్ థర్డ్ ఏమో S3 kmph తో కనుక ట్రావెల్ చేస్తే దెన్ ద యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు సేమ్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఎలా సాల్వ్ చేయొచ్చు చూడండి. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఈసారి మనకి డిస్టెన్స్లు ఎన్ని ఉన్నాయి అంటే 3 ఈక్వల్ డిస్టెన్సెస్ ఉన్నాయి. సో దట్ మీన్ దట్ D1 అండ్ D2 అండ్ D3 గా తీసుకోండి అమ్మ బై టైం పీరియడ్స్ T1 అండ్ T2 అండ్ T3 అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ ద డిస్టెన్సెస్ ఆర్ ఈక్వల్ కాబట్టి 1+1+1 బై ఇప్పుడు టైం పీరియడ్ T ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అయినా మనకి. అంటే ఫస్ట్ డిస్టెన్స్ 1 బై స్పీడ్ S1, సెకండ్ డిస్టెన్స్ కూడా ఈక్వల్ కాబట్టి 1 బై స్పీడ్ S1, థర్డ్ డిస్టెన్స్ 1 బై స్పీడ్ S3. సో నౌ టేక్ ఎల్సిఎం తీసుకొని దీన్ని రివర్స్ చేస్తే 3S1 S2 S3 బై S1 S2 ప్లస్ S2 S3 ప్లస్ S3 S1. అదే 4 ఉన్నాయి అనుకోండి అమ్మ, 4S1 S2 S3 S4 బై S1 S2 S3 S2 S3 S4 S3 S4 S1 S4 S1 S2. సో దట్ ఈస్ ద ఫార్ములా. డిస్టెన్సెస్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. ఇదే రిలేషన్. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు D1 + D2 బై T1 + T2. ఇక్కడ బోత్ D1 అండ్ D2 బోత్ ఆర్ టు బి ఈక్వల్ అన్నాం కాబట్టి 1+1 అని రాస్తున్నాం. ఇప్పుడు D1 అండ్ D2 రెండు డిఫరెంట్గా ఉన్నాయి అనుకోండి, ఆ ఇచ్చిన వాల్యూను మనం ఇక్కడ రాసుకుంటాము. మన క్వశ్చన్లో ఏదైతే వాల్యూ ఇస్తారో అదే వాల్యూ ఇక్కడ మనం ప్రెజెంట్ చేసుకుంటాం. సో వి క్యాలిక్యులేట్ ద కరస్పాండింగ్ వాల్యూస్ అట్ ఫస్ట్ వన్. ఏ మ్యాన్ గోస్ ఫ్రమ్ A to B at a speed of 20 kmph. So that means that the first and initial speed is S1, which is equal to 20 kmph, and comes back. ఫస్ట్ ఏమో A నుండి Bకి వెళ్ళాడు, ఇప్పుడు కమ్స్ బ్యాక్ అన్నాం. కమ్స్ బ్యాక్ అంటే దాని మీనింగ్ A నుంచి Bకి ఎంత దూరమో B నుండి A కూడా అంతే దూరం కదమ్మా. అంటే ఇండైరెక్ట్ గా ద డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్ అండి at a speed of 30 kmph. So that's why the speed S2 is equal to 30 kmph. Find his average speed for the entire journey. So then find the average speed of the entire journey అనేది క్వశ్చన్ అడిగాము. సో ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. సో యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 2S1 S2 by S1 plus S2. So which is equal to the first speed is 20 and the second speed is 30 by 20 plus 30, which is equal to 50. Now cancellation, 0 0 cancel, 5 1s are 5 4s are cancel. So which is equal to 2 4s are 8, 8 3s are 24. The average speed of the whole journey is 24 kmph.
Question number 35. A man traveled from A to B at a speed of 60 kmph. That is, the speed S1 is equal to 60 kmph. From B to A at a speed of 40. So return speed S2 is equal to 40. Here the distances are to be same. A to B anna, B to A anna, distances rendu same anna. Then find the average speed anna. So if the distances are equal, then the average speed is equal to 2s1 s2 by s1 plus s2, which is equal to 2 into 60 into 40 by 60 plus 40, that is 100. Both the zeros have to be get cancelled, which is equal to 2 6 the 12, 12 4 the 48. So therefore the answer is 48 kmph. So question number 36. A car traveled half of the journey at a speed of 30 kmph. So this is S1. And the rest at a speed of 45 kmph. Find the average speed of the whole journey అన్నామండి. సో ఫస్ట్ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన కండిషన్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ నెక్స్ట్ హాఫ్ అన్నామంటే ద డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్ అమ్మ. సపోజ్ ఇప్పుడు మీరు 100 కిలోమీటర్లు వెళ్ళాలి, ఫస్ట్ 50 కిలోమీటర్లు 30 kmph స్పీడ్తో వెళ్ళారనుకోండి, మరి 50 అయిపోయిందంటే సగ దూరం అయిపోయిందంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది? ఇంకా హాఫే ఉంటుంది కదా. ఆ రిమైనింగ్ హాఫ్ మీరు ఎంత స్పీడ్తో వెళ్తున్నారంటే 45 kmph స్పీడ్తో వెళ్తున్నాం. If the distance is constant, then the average speed is equal to 2s1 s2 by s1 plus s2. Here the value of s1 is 30 kmph and s2 is 45 kmph by s1 plus s2. So which is equal to 2 into 30 into 45 by 75. 15 5s are 15 3s are 5 1s are 5 6s are, which is equal to 2 6 are 12, 12 3s are 36. So the answer, the average speed is equal to 36 kmph. So question number 37. A bus traveled from one station to another station at 40 kmph equal to S1 and return back. అంటే ఎంత దూరం వెళ్తున్నామో మళ్ళీ అదే దూరం వెనక్కి వస్తున్నాం అంటే డిస్టెన్స్ కాన్స్టెంట్ అమ్మ. సో రిటర్న్ బ్యాక్ విత్ 50% more speed. So now what is the speed S2? Returns first of all in the given question, the speed S1 is equal to 40 kmph. Now we calculate the return speed S2 is equal to ఈ 40 ఎలాగే ఉంది ప్లస్ దీనికి 50% ఇంక్రీజ్ చేసామంటాం. సో 40కి 50% అంటే 40 into 50 by 100. Percentage means by 100 అమ్మ. So now 2 zeros are to be get cancelled, which is equal to 4 5s are 20. Now the return speed is 60 kmph. Then find the average speed. So both the distances are to be equal. Therefore the average speed is equal to 2s1 s2 by s1 plus s2. 2s1 s2 by s1 plus s2, which is equal to 2 into s1 40 and s2 60 divided by s1 plus s2 100. Both the zeros are to be get cancelled, which is equal to 2 4s are 8, 8 6 are 48. 48 kmph is the answer. Question number 38. In a distance of 500 kilometers, a car traveled first 250 kilometers at 30 kmph and the remaining distance at 20 kmph. Find the average speed అన్నాము. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అనేది 30 kmph స్పీడ్తో వెళ్ళాడు. రిమైనింగ్ డిస్టెన్స్ ఏమంటే ఏమవుతుంది? రిమైనింగ్ 250 కిలోమీటర్స్ అని అయ్యేది. రిమైనింగ్ 250 కిలోమీటర్స్ ఏమో 20 kmph తో వెళ్ళాం. అంటే 250 and 250 అంటే డిస్టెన్స్ కాన్స్టెంట్ అయినా రెండు డిస్టెన్స్ ఈక్వల్ గానే ఉన్నాయా? సో డిస్టెన్స్ అనే దాంతో సంబంధం లేకుండా ఇఫ్ ద డిస్టెన్స్ ఇస్ టు బి కాన్స్టెంట్, then directly the average speed is equal to 2s1 s2 by s1 plus s2. ఈ రిలేషన్ వాడేసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 into ఫస్ట్ మనం వెళ్తున్న స్పీడ్ ఎంత అంటే 30, రిటర్న్ లో వస్తున్న స్పీడ్ ఎంత అంటే 20. సో దేర్ ఫోర్ s1 is 30 and s2 is 20. 2 into 30 into 20 by 30 plus 20, that is 50. 0 0 cancel, 5 1s are 5 4s are, which is equal to 2 3s are 6, 6 4s are 24. 24 kmph is the answer. So average speed is equal to, యాక్చువల్ మనం స్పీడ్ ఫార్ములా ఏం చెప్పామన్నా, డిస్టెన్స్ బై టైం పీరియడ్. బట్ ఇక్కడ 2 డిస్టెన్సెస్ ఉన్నాయి కాబట్టి d1 ప్లస్ d2 బై హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్, నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అంటే d1 ప్లస్ d2 బై టైం పీరియడ్. టైం అనే దాన్ని కూడా ఇక్కడ ఏమవుతుంది, టైం పీరియడ్స్ వెళ్ళేటప్పుడు టైం వచ్చేసరికి t1, నెక్స్ట్ టైం వచ్చేసరికి t2. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు d1 ప్లస్ d2 బై వన్స్ అగైన్ టైమ్ మళ్ళీ డిస్టెన్స్ స్పీడ్ లో చెప్పండి అమ్మా. టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్, దట్ ఈస్ d1 by s1 ప్లస్ d2 by s2, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ 250 kilometers d1 and d2 also 250 kilometers by
D1 250 kilometers and moving at a speed of 30 kmph, and next D2 is 250 kilometers moving at 20 kmph. So denominator నుంచి మనం ఏం చేయొచ్చు అంటే 15 కామన్ 250 కామన్ చేయొచ్చు. ఒకసారి ఇక్కడ చేస్తాను. సో 250 plus 250 which is equal to 500 divided by, సో డినామినేటర్ లో నుంచి 250 కామన్ తీసాం అనుకోండి, 1/30 plus 1/50 1/20, the LCM is 60, 32s and 23s. Now 251s 252s, so which is equal to 2 into 60/5, reverse అయితే fraction, 5 1s 5 12s 2 12s 24, which is equal to 24 kmph is the answer. Question number 39 చూడండి. In a distance of 600 kilometers, a bus traveled first 350 kilometers at 70 kmph and the remaining distance at 50 kmph. Find the average speed of overall journey. And first point, 600 kilometers లో ఫస్ట్ 350 kilometers ఏమో 70 kmph వేగంతో వెళ్తున్నాం. 600 లో 350 పోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది చెప్పండి. ద రిమైనింగ్ డిస్టెన్స్ మీన్స్ 250 kilometers. This 250 kilometers has to be traveled at 50 kmph. దెన్ ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ అన్న. ఇక్కడ డిస్టెన్సెస్ అనేవి మనకి డిఫరెంట్ గా ఉన్నాయి. 350 kilometers, వన్ ఈజ్ ద ఫస్ట్ డిస్టెన్స్ ఈజ్ 350 అండ్ ద సెకండ్ డిస్టెన్స్ ఈజ్ 250 kilometers. హియర్ ద డిస్టెన్సెస్ ఆర్ టు బి డిఫరెంట్. సో ద డిస్టెన్సెస్ ఆర్ టు బి డిఫరెంట్. సో దేర్ ఫోర్ దీన్ని కష్టంగా మనం ఎలా సాల్వ్ చేయాలి అంటే సెకండ్ మెథడ్ లో చేయాలి. సో ఫస్ట్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం పీరియడ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 2 డిస్టెన్సెస్ ఉన్నాయి కాబట్టి D1 plus D2 by T1 plus T2 which is equal to, first distance ఏమో 350 kilometers and second distance ఏమో 250 kilometers divided by, once again time ఎలా చేస్తాం మనం, time is equal to distance by speed అయినా మనకు రిలేషన్. సో ఫస్ట్ వన్, the first distance is 350 kilometers divided by, here the speed is 70 kmph and the next 250 kilometers are to be traveled at a speed of 50 kmph. Now cancellation, 71s 75s 51s 55s, which is equal to 600 divided by 10. Therefore 0 0 cancel, which is equal to 60 kmph is the average speed. Question number 40. A man traveled 3 equal distances at 10 kmph, 12 kmph, 15 kmph respectively. Find the average. The distance is equal. So here the speeds are S1 is equal to 10, S2 is equal to 12 and S3 is equal to 15. So ఇందాక చెప్పాను, for 3 equal distances the average speed is equal to 3 S1 S2 S3 by 2 speeds multiply అవుతాయి అమ్మ. అంటే S1 S2 S2 S3 plus S3 S1 which is equal to 3 into 10 into 12 into 15 by first 2, 10 12s are 120 plus 12 15s are 180 plus 15 10s are 150 which is equal to 3 into 10 into 12 into 15 by డినామినేటర్ మొత్తం యాడ్ చేయండి. సో యాడ్ చేస్తే 120 180 300 450, సో 450. నౌ 0 0 క్యాన్సల్, 15 1s 15 3s cancel, 3 1s 3 1s also cancel. Finally the average speed is equal to 12 kmph. The average speed is 12 kmph. Next one, A comma B comma C are traveled in a car. ఒక కార్ లో వెళ్తున్నారంట. ఏ డ్రైవ్ 1 hour at 50 kmph. ఏ అనేవాడు ఓన్లీ 1 hour డ్రైవ్ చేశాడు. ఎంత వేగంతో? 50 kmph వేగంతో డ్రైవ్ చేశాడు. సో బి అనేవాడు 2 hours డ్రైవ్ చేశాడమ్మా 48 kmph అండ్ సి అనేవాడు 3 hours డ్రైవ్ చేశాడు 52 kmph. దెన్ ఫైండ్ ది యావరేజ్ స్పీడ్ అమ్మ. అయితే యావరేజ్ స్పీడ్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏం లేదు, ఫస్ట్ టోటల్ డిస్టెన్స్ ఎంత, టోటల్ టైం ఎంత ఫైండ్ అవుట్ చేస్తే యావరేజ్ స్పీడ్ వచ్చేది. ఫస్ట్ థింగ్, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇదే కదా స్పీడ్ ఇంటూ టైం. కాకపోతే ఫస్ట్ పర్సన్ డ్రైవ్ చేసినప్పుడేమో S1 T1, సెకండ్ పర్సన్ డ్రైవ్ చేసినప్పుడేమో S2 T2, థర్డ్ పర్సన్ డ్రైవ్ చేసినప్పుడేమో S3 T3 విచ్ ఈజ్ ఈక్వల్. సో ఫస్ట్ పర్సన్ 50 kmph స్పీడ్ తో 1 hour ట్రావెల్ చేశాడు, సెకండ్ పర్సన్ 48 తో 2 hours అండ్ థర్డ్ పర్సన్ 52 kmph తో 3 hours. ద టోటల్ వాల్యూ 50 plus 96 plus 156 which is equal to total 150 200 296 and 302. The total distance traveled by the 3 persons is 302 kilometers now. And now the time period T is equal to,
ఫస్ట్ పర్సన్ 1 అవర్, సెకండ్ పర్సన్ వచ్చేసరి 2 అవర్స్ అండ్ థర్డ్ పర్సన్ 3 అవర్స్ డ్రైవ్ చేశాడు. టోటల్ మనం డ్రైవ్ చేసిన టైం పీరియడ్, టోటల్ టైం పీరియడ్ అన్నది 6 అవర్స్. నౌ దేర్ ఫోర్ ద యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు distance divided by time period. The total distance is 302 kilometers divided by the total time period is 6 hours. Now the cancellation. So 650 is 300. Pote 2 migilindi kada, 2 by 6. So 2 1s are 2 3s are, which is equal to 50 and 1 by 3 km/h is the average speed. Formula raddam. The average speed is equal to distance by time, which is equal to, emi ichcharu chuddam chudandi. A man traveled 600 kilometers. That means that D1 at 60 km/h, S1, and 800 kilometers at under D2, 40 km/h, S2, in a boat land, and 500 kilometers, that is D3, at 250 km/h, S3, in aircraft and flight land, and 100 kilometers, D4, at 50 km/h, S4, in car land. Find the average speed of the man అన్నారు. ఇక్కడ డిస్టెన్స్ లో మొత్తం ఎన్ని ఉన్నాయి చూడండి, D1, D2, D3, D4. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే D1 ప్లస్ D2 ప్లస్ D3 ప్లస్ D4 బై టోటల్ డిస్టెన్స్ బై. మరి ఇక్కడ టైం ఉంది, మనకి టైం ఎక్కడ ఇవ్వాలా, ఇందులో డిస్టెన్స్ స్పీడ్ ఇచ్చాడు కానీ టైం ఇవ్వాలా. అంటే ఇప్పుడు ఏమవుతుంది, T1 ప్లస్ T2 ప్లస్ T3 ప్లస్ T4 అవుతుంది. అయితే వన్స్ అగైన్ ఈ టైం అనే దాన్ని మనం ఏం చేయాలి అంటే కన్వర్ట్ ఇంటూ డిస్టెన్స్ అండ్ స్పీడ్ లో కన్వర్ట్ చేసుకోవాలి. అంటే టైం T ఈజ్ ఈక్వల్ టు D1 బై S1, టైం T2 ఈజ్ ఈక్వల్ టు D2 బై S2, అండ్ టైం T3 ఈజ్ ఈక్వల్ టు D3 బై S3, అండ్ టైం T4 ఈజ్ ఈక్వల్ టు D4 బై S4, విచ్ ఈజ్ ఈక్వల్ టు D1 600, D2 800, and D3 500, and finally D4 100 by whole divided by D1 600 by speed 60 plus D2 800 by 40, D3 500 by 250, and finally last one 100 by 50. Cancellation చూడండమ్మా, 6 1s are 6 10s are 40 1s are 40 20s are 250 1s are 252s are 50 1s are 52s are, which is equal to టోటల్ న్యూమరేటర్ యాడ్ చేయండి. 600 1400 15 2000, టోటల్ 2000 కిలోమీటర్స్ డివైడెడ్ బై టోటల్ టైం. ఇక్కడ 10 అవర్స్ 20 అవర్స్ 30 ప్లస్ 2 ప్లస్ 2 అమ్మ, సో 34. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 34 అవర్స్. సో నౌ క్యాన్సిలేషన్ 2తో క్యాన్సిల్ అవుతుంది అనుకుంటా కదా, 2తో క్యాన్సిల్ చేయండి. సో దట్ ఈస్ 2 17s అండ్ 2000. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1000 by 70, 1000 డివైడెడ్ బై 70. సో మాక్సిమం పోయినంత వరకు క్యాన్సిలేషన్ చేద్దాం చూడండి. 17 5s 85, పోతే 15 0 ఉందాం, 15 0 అంటే 8s 17 8s ఎంత వస్తుంది మనకి, 17 8s 8 అంటే 80 56 136 అమ్మ, పోతే 14 పాయింట్ వస్తుంది, 14 by 70. So the average speed is 58 and 14 by 17 km/h. Relative speed అంటారు. సో రిలేటివ్ స్పీడ్ లో దీంట్లో ఫస్ట్ వన్ A and B అనేవి ఒక రెండు ఆబ్జెక్ట్స్ అనుకోండమ్మా. సో A and B స్టార్ట్స్ ఫ్రమ్ ఏ పాయింట్ అండ్ మూవింగ్ ఎట్ స్పీడ్స్ ఆఫ్ S1 km/h and S2 km/h రెస్పెక్టివ్లీ. సో A, B అనేవి రెండు బస్సులు, ఈ రెండు ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి S1 km/h S2 km/h వేగాలతో వెళ్తున్నాయి అనుకోండి. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి రెండు ఒకే డైరెక్షన్ లో వెళ్తే దాని స్పీడ్ ఎలా ఉంటుంది, రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తే దాని స్పీడ్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం క్యాల్కులేట్ చేయబోతున్నాం. ఒకసారి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను చూడండి, ఇక్కడ గీస్తున్నాను చూడండి. సపోజ్ ఇది గుంటూరు బస్ స్టాండ్ అనుకోండి. గుంటూరు బస్ స్టాండ్ నుంచి ఒకే టైంలో రెండు బస్సులు స్టార్ట్ అయ్యాయి. ఒక బస్సు ఏమో 60 km/h వేగంతో వెళ్తుంది విజయవాడ వైపు, ఒక బస్సు 60 km/h వేగంతో వెళ్తుంది. రెండో బస్సు కూడా అదే టైంలో స్టార్ట్ అయ్యి విజయవాడ వైపే 40 km/h వేగంతో వెళ్తుంది. యాక్చువల్గా 60 km/h అండ్ 40 km/h అని దాని మీనింగ్ ఏంటంటే గంటకు 60 గంటకు 40 కిలోమీటర్లు వెళ్తాయని దాని మీనింగ్. ఇప్పుడు 1 అవర్ తర్వాత ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత చెప్పగలరా?
ఇప్పుడు ఫస్ట్ బస్ ఏమో 60 కిలోమీటర్స్ వెళ్ళింది, సెకండ్ బస్ ఏమో 40 కిలోమీటర్స్ వెళ్ళింది. అప్పుడు 1 అవర్ తర్వాత ఈ రెండింటి మధ్య వచ్చే గ్యాప్ ఎంత అంటే ఓన్లీ 20 కిలోమీటర్స్, అంతేనా? 20 కిలోమీటర్స్. సో దేర్ ఫోర్ దీన్నే మనం ఏమంటాం అంటే రిలేటివ్ స్పీడ్ అంటాం. ద రిలేటివ్ స్పీడ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 20 kmph అమ్మ. అంటే ఒక గంటకి ఆ రెండింటి మధ్య వచ్చే గ్యాప్ ఎంత అంటే 20. అప్పుడు సపోజ్ మనం 2 అవర్స్ తర్వాత ఎంత అన్నాం అనుకోండి, 20 + 20 40 అవుతుంది. అదే 3 అవర్స్ తర్వాత ఎంత అన్నాం అనుకోండి, 20 + 20 + 20 60 కిలోమీటర్స్ అవుతుందమ్మ. సో దేర్ ఫోర్ ఇక్కడ అదే పాయింట్ చెప్పాను చూడండి, బోత్ ఆర్ మూవింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్. ఆ రెండు ఒకే వైపు ట్రావెల్ చేస్తూ ఉంటే దెన్ ద రిలేటివ్ స్పీడ్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ద టూ స్పీడ్స్. ఆ రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది అంటే ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ అవుతుందని చెప్పాం. దట్ ఈస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు S1 + S2. డిఫరెన్స్ అంటే హైయెస్ట్ నెంబర్ మైనస్ లీస్ట్ నెంబర్. దట్ ఈస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు S1 - S2. 60 - 40 విచ్ ఈజ్ ఈక్వల్ టు 20 kmph ఈస్ ద రిలేటివ్ స్పీడ్ ఆఫ్. సో అది ఇక్కడ చూడండి. సపోజ్ ఇప్పుడు మన గుంటూరు బస్ స్టాండ్ నుంచి 2 బస్సులు స్టార్ట్ అయ్యాయి. ఒక బస్సు ఏమో విజయవాడ వైపు వెళ్తుంది, రెండో బస్సు ఏమో నెల్లూరు వైపు వెళ్తుంది. నెల్లూరు వైపు వెళ్తున్న బస్సు వేగం ఎంత అంటే 40 kmph అండి. అండ్ విజయవాడ వైపు వెళ్తున్న బస్సు వేగం ఎంత అంటే 60 kmph అండి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను 1 అవర్ తర్వాత ఆ రెండు బస్సుల మధ్య దూరం ఎంత అని అడిగాను అనుకోండి. సపోజ్ 1 అవర్ తర్వాత ఆ రెండు బస్సుల మధ్య దూరం ఎంతో ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. ఏమవుతుంది చెప్పండి అమ్మ? 1 అవర్ తర్వాత నెల్లూరు వెళ్తున్న బస్సు గుంటూరు నుంచి 40 కిలోమీటర్స్ వచ్చింది, ఇక్కడ వచ్చింది. అండ్ విజయవాడ వెళ్తున్న బస్సు గుంటూరు నుంచి ఆల్రెడీ 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే, సో ఈ బస్సు ఇక్కడ నుండి గుంటూరు వరకు 40 కిలోమీటర్స్ జర్నీ అయింది. ఇది మళ్ళీ గుంటూరు నుంచి ఇటువైపు 60 కిలోమీటర్స్ వెళ్ళింది. టోటల్ ఈ రెండు బస్సుల మధ్య దూరం 1 అవర్ తర్వాత ఎంత అవుతుంది అంటే 100 అవుతుంది. సో దేర్ ఫోర్ ద రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు S ఈజ్ ఈక్వల్ టు S1 + S2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 100 kmph 1 అవర్ తర్వాత. అదే 2 అవర్స్ తర్వాత అడిగామనుకోండి, నెల్లూరు సైడ్ వెళ్తున్న బస్సు 40 + 40 80 కిలోమీటర్స్ వెళ్తుంది. విజయవాడ సైడ్ వెళ్తున్న బస్సు 60 + 60 120 వెళ్తుంది. అప్పుడు 80 + 120 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 200 కిలోమీటర్స్ అవుతుందండి. సో దేర్ ఫోర్ ఇప్పుడు ఏం చెప్తాం అంటే సెకండ్ పాయింట్, if both are moving in opposite direction then the relative speed is the sum of the two speeds. ఆ రెండిటి యొక్క సమ్ అవుతుంది. దట్ ఈస్ విచ్ ఈజ్ ఈక్వల్ టు S ఈజ్ ఈక్వల్ టు S1 + S2. క్వశ్చన్ నెంబర్ 43. Two persons are moving at 60 kmph, 40 kmph in the same direction. Then find the distance between two persons after 5 hours. 5 గంటల తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత అన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ S ఈజ్ ఈక్వల్ టు సేమ్ డైరెక్షన్ మీన్స్ the difference between the two speeds are ఇందాకే చెప్పా. S equal to S1 - S2 which is equal to 60 - 40 that is equal to 20 kmph is the relative speed. So is the time period. The given time period is equal to 5 hours. మన అడిగిన క్వశ్చన్, then find the distance after 5 hours. That is distance is equal to speed into time which is equal to 20 into 5 that is equal to 100 kilometers is the distance. Question number 44. Two persons are moving at 25 kmph, 15 kmph in the opposite direction. Opposite direction means the relative speed is equal to S1 + S2. Both the speeds are added together. Then find the distance between two persons after 4 hours. First of all, the relative speed S is equal to S1 + S2. Opposite అన్నాం కాబట్టి ప్లస్ తీసుకోవాలండి. 25 + 15 which is equal to 40. The relative speed is 40 kmph. అయితే time period. The time period is equal to 4 hours. Then find the distance between two persons after 4 hours. So distance is equal to speed into time which is equal to 40 into 4 which is equal to 160 kilometers is the distance. Question number 45. A police observed that a thief is 450 meters away from him and moving at 25 mph. ఒక పోలీస్ ఒక దొంగను అబ్జర్వ్ చేశాడు. తను ఆల్రెడీ 450 మీటర్స్ ఆల్రెడీ పారిపోయి ఉన్నాడు. ఎంత స్పీడ్తో వెళ్తున్నాడు అంటే 25 mph స్పీడ్తో వెళ్తున్నా అంట. సో ఇప్పుడు నౌ ద పోలీస్ స్టార్ట్స్ ఎట్ 40 mph టు క్యాచ్ ద థీఫ్. సో ఇప్పుడు పోలీసు ఆ దొంగను పట్టుకోవడానికి 40 mph వేగంతో వెళ్తున్నాడు. సో గుర్తుంచుకోండి అమ్మ, దొంగ ఆల్రెడీ మనకన్నా ముందున్నాడు. మనం దొంగను పట్టుకోవాలంటే దొంగ వెళ్తున్న వేగం కన్నా మనం ఎక్కువ వేగంతో వెళ్ళాలి. ప్రజెంట్ దొంగ ఎంత వేగంతో వెళ్తున్నాడు? 25 mph వెళ్తున్నాడు. మరి మనం ఎంత వేగంతో వెళ్తున్నాం? 40. అంటే వాడికన్నా వేగంతో వెళ్తేనే పట్టుకోగలం. మరి వాడికన్నా స్లోకి వెళ్తే మనం ఎప్పటికైనా పట్టుకోగలం, వాడిని ఎప్పటికీ పట్టుకోలేమండి. సో ఖచ్చితంగా దొంగ కన్నా కూడా పోలీస్ ఎక్కువ స్పీడ్తో వెళ్ళాలి. సో దట్స్ వై 40 mph. దెన్ ఫైండ్ ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ ద పోలీస్ మ్యాన్ టు క్యాచ్ ద థీఫ్ అండ్ హౌ ఫర్ ద పోలీస్ క్యాచ్ థీఫ్. 2 క్వశ్చన్లు అడిగాను.
ఎంత దూరంలో పట్టుకున్నాడు, ఎంత టైంలో పట్టుకుంటాడు అని అడుగుతున్నాం. ఎంత టైంలో పట్టుకుంటాడు అండ్ ఎంత దూరంలో పట్టుకుంటాడు అని 2 క్వశ్చన్లు అడిగానండి. సరే ఫస్ట్ చూడండి. ఇప్పుడు దొంగకి పోలీస్కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే 450 మీటర్స్. ఎందుకంటే దొంగ పారిపోయాడు ఆల్రెడీ. ఇప్పుడు దొంగ 450 మీటర్స్ వెళ్ళిన తర్వాత మనం స్టార్ట్ అవుతున్నాం. అంటే ఇప్పుడు మనకి ఆ దొంగకి మధ్య ఉన్న గ్యాప్ ఎంత అంటే 450 మీటర్స్. దేర్ ఫోర్ ద డిస్టెన్స్ D is equal to 450 meters between the policeman and the thief. నౌ ద రిలేటివ్ స్పీడ్ S is equal to, ఇప్పుడు దొంగ ఒకవైపు వెళ్తుంటే పోలీస్ ఇంకొక వైపు వెళ్ళాడు కదా, అలా వెళ్తే ఎప్పటికి పట్టుకోలేదు. దొంగ ఎటు వెళ్తున్నాడో పోలీస్ కూడా అటే వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఏమన్నా ఇండైరెక్ట్ గా సేమ్ డైరెక్షన్ అని ఎక్కడ మెన్షన్ చేయలేవాడు. బట్ మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ద థీఫ్ అండ్ పోలీస్ బోత్ ఆర్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. సేమ్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు స్పీడ్ ఏమవుతుందని చెప్పి మనం సబ్ట్రాక్ట్ అవుతుందా, యాడ్ అవుతుందా? మనకి సబ్ట్రాక్ట్ అవుతుంది. సో S1 minus S2 దట్ ఈస్ 40 minus 25 విచ్ ఈజ్ ఈక్వల్ టు 15 amperes. 15 amperes. ఒకసారి యూనిట్స్ అబ్జర్వ్ చేయండి అమ్మ. డిస్టెన్స్ మీటర్స్ లో ఉంది, స్పీడ్ ఏమో ఎంపీఎస్ లో ఉంది, కాబట్టి రెండు ఓకే కరెక్ట్ గానే ఉంది. ఇప్పుడు మనకి టైం కావాలి, ఎంతసేపట్లో మనం ఆ దొంగను రీచ్ అవుతాం. సో ద టైమ్ T ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 450 meters డివైడెడ్ బై 15. 15 1s 15 30s విచ్ ఈజ్ ఈక్వల్ టు 30 seconds. అంటే ఇప్పుడు ఆ దొంగని పోలీస్ ఎంతసేపట్లో పట్టుకోగలడు అంటే 30 సెకండ్లో పట్టుకోగలడు. 30 seconds లో తను క్యాచ్ చేయగలడం. రెండో క్వశ్చన్, ఎంత దూరంలో పట్టుకుంటాం అన్నాం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇప్పుడు మీరు చూడాల్సింది ఏంటంటే పోలీస్ మాత్రమే కన్సిడర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనకి స్టార్ట్ అయింది పోలీస్ కదా, పోలీస్ ఎంత దూరం వెళ్ళాడు కనుక్కుంటే అంత దూరంలో పట్టుకున్నట్టు అనమాట. సో నౌ ద స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ద స్పీడ్ ఆఫ్ ద పోలీస్ ఈజ్ ఈక్వల్ టు 40 amperes అండ్ ఆ దొంగని ఎంత సమయంలో పట్టుకున్నాడు 30 seconds. అంటే వీడు ట్రావెల్ చేసిన టైం ఈజ్ అందాం 30. సో 40 into 30 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1200 meters ఈజ్ ద ఆన్సర్. A thief is spotted by policeman from a distance of 6 kilometers. ఆల్రెడీ మన దొంగ 6 కిలోమీటర్లు అవతల ఉన్నాడు. ఇప్పుడు మన పోలీస్ ఫైండ్ అవుట్ చేసాడు. వెన్ ద పోలీస్ స్టార్ట్ టు చేస్ ద థీఫ్ ఆల్సో స్టార్ట్ రన్నింగ్. సో మన పోలీస్ ఏంటంటే ఆ దొంగను పట్టుకోవడానికి రన్నింగ్ స్టార్ట్ చేశాడు, ఆ దొంగ కూడా పరిగెత్తున్నాడు. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద థీఫ్ ఈజ్ 8 kmph అండ్ ద పోలీస్ మ్యాన్ ఈజ్ 10 kmph. పోలీస్ వెళ్తున్న స్పీడ్ ఏమో 10 అండ్ దొంగ వెళ్తున్న స్పీడ్ ఏమో 8. సో దేర్ ఫోర్ ద రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 2 kmph. ఇద్దరు ఒకే డైరెక్షన్ వెళ్తారు కాబట్టి సో S ఈజ్ ఈక్వల్ టు S1 minus S2 విచ్ ఈజ్ ఈక్వల్ 10 minus 8 ఈజ్ ఈక్వల్ 2 kmph. సో ఇది సేమ్ క్వశ్చన్, ఎంత టైంలో పట్టుకుంటాం, ఎంత దూరంలో పట్టుకున్నాం అన్న. సో టైం ఫస్ట్ టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 6/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 hours. 3 గంటల తర్వాత మన పోలీస్ మ్యాన్ ఆ దొంగను పట్టుకోగలము. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. రెండోది ఎంత డిస్టెన్స్ అన్న. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమే, కానీ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే పోలీస్ స్పీడ్ తీసుకోవాలి. ద స్పీడ్ ఆఫ్ ద పోలీస్ మ్యాన్ ఈజ్ 10 అండ్ ద టైమ్ పీరియడ్ టు రిక్వైర్డ్ టు క్యాచ్ ద థీఫ్ ఈజ్ 3 hours. సో 10 into 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 30 kilometers. ఆ దొంగని పోలీస్ ఎప్పుడు పట్టుకున్నాడంటే 30 kilometers దగ్గరలో పట్టుకున్నాడు. క్వశ్చన్ నెంబర్ 47. A thief steals a car at 1:30 PM and drives it at 40 kmph. ఒక దొంగ ఒక కారును దొంగతనం చేసి 1:30 అప్పుడు బయలుదేరాడు. 40 kmph వేగంతో బయలుదేరాడు. అయితే ఈ దొంగని ఓనరు 2 ఫైండ్ అవుట్ చేశాడు, అంటే హాఫ్ అన్ అవర్ లేట్ గా ఫైండ్ అవుట్ చేశాడు. అండ్ ఈ స్టార్టెడ్ ఇన్ అనదర్ కార్ ఎట్ 50 kmph. వాడు ఫైండ్ అవుట్ చేసి వాడు ఇంకో కార్ వేసుకొని 50 kmph వేగంతో స్టార్ట్ అయ్యాడు. హీ విల్ ఓవర్టేక్ ద థీఫ్ ఎట్ అన్న, అంటే వాడు ఎంత సమయం తర్వాత ఆ దొంగను ఓవర్టేక్ చేస్తాడని అడుగుతున్నామండి. ద రిలేటివ్ స్పీడ్ S ఈజ్ ఈక్వల్ టు 40, వీడు 50 కదమ్మా, ఇద్దరు ఒకే డైరెక్షన్ వెళ్తున్నారు కాబట్టి S ఈజ్ ఈక్వల్ టు 10 kmph. ఇప్పుడు టైం పీరియడ్ అడిగాం కాబట్టి టైం T ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 20/10 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 hours. సో 2 గంటల తర్వాత ఆ దొంగని ఆ ఓనర్ క్యాచ్ చేస్తాడు. క్వశ్చన్ నెంబర్ 48. A thief steals a car at 2 PM and drives it at 60 kmph. The thief is discovered by policeman at 3 PM and started in the another car at 80 kmph. Then find the time required for the policeman to catch the thief. So first relative speed S is equal to police speed ఏమో 80, దొంగదేమో 60, that is equal to 20 kmph. 20 kmph. ఈసారి అబ్జర్వ్ చేయండి. దొంగ 2కి స్టార్ట్ అయ్యాడు అండ్ పోలీస్ ఏమో 3కి స్టార్ట్ అయ్యాడు. మధ్యలో 1 hour ఉంది. మరి 1 hour లో మన దొంగ ఎంత దూరం వెళ్ళాడు? దొంగ స్పీడ్ ఎంత? 60 kmph. అంటే దాని మీనింగ్ ఏం చెప్పగలరా? 60 kmph అంటే 1 గంటకి 60 kilometers వెళ్తాడు అని. సో దేర్ ఫోర్
ఆల్రెడీ వీళ్ళిద్దరి మధ్య ఎగ్జాక్ట్ గా 1 hour గ్యాప్ ఉంది కాబట్టి ఆల్రెడీ ద డిస్టెన్స్ బిట్వీన్ ద థీఫ్ అండ్ ద పోలీస్ మ్యాన్ ఈస్ 60 kilometers అమ్మ. ఎందుకంటే ఇన్ 1 hour the thief traveled 60 kilometers. Why? Because 60 km is nothing but a 60 kilometers per 1 hour. So therefore the distance is 60. Now ఇప్పుడు అడిగిన క్వశ్చన్, can find the time required for the policeman to catch the thief. సో మన పోలీసు ఆ దొంగను పట్టుకోవడానికి ఎంత సమయం పడుతుంది అన్న. టైం t is equal to distance by speed, which is equal to the distance is 60 by speed is 20, that is equal to 3 hours. సో వాళ్ళు స్టార్ట్ అయిన తర్వాత 3 గంటలకి ఆ దొంగను క్యాచ్ చేయగలుగుతారు. ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి 240 kilometers. సో ఇది ఏ అనుకోండి అమ్మా, అండ్ ఇది బి అనుకోండి. ఈ రెండింటి మధ్యలో ఉన్న దూరం ఎంత అంటే 240 kilometers. Distance d is equal to 240 kilometers. A man starts from A and moving towards B at a speed of 35 kmph. ఒకడు ఏ నుండి స్టార్ట్ అయ్యి బి వైపుకి 35 kmph వేగంతో వస్తున్నాడు. అనదర్ మ్యాన్ స్టార్ట్ ఫ్రమ్ బి అండ్ మూవింగ్ టువర్డ్స్ ఏ. ఇంకొకడు బి నుండి స్టార్ట్ అయ్యి ఏకి వస్తున్నాడు. సో ఎంత వేగంతో వస్తున్నాడు అంటే 25 kmph వేగంతో వస్తున్నాడు. దెన్ ఫైండ్ ద టైమ్ రిక్వైర్డ్ టు క్రాస్ ఈచ్ అదర్. వాళ్ళిద్దరు ఒకరినొకరు క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనేది క్వశ్చన్. నా పాయింట్ ఏంటంటే వీళ్ళిద్దరు ఆపోజిట్ లో వస్తున్నారా సేమ్ డైరెక్షన్ లో వస్తున్నారా అనేది ముందు మనం చూసుకోవాలి. దీన్ని ఏమంటాం, మనం ఇలా వస్తే ఆపోజిట్ అంటాం కదా. ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ద స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు s1 + s2. అదే సేమ్ డైరెక్షన్ అయితేనేమో s1 - s2. దట్ ఈస్ 35 + 25 విచ్ ఈజ్ ఈక్వల్ టు 60 kmph ఇస్ ద స్పీడ్. నౌ మనం అడిగింది ఏంటంటే టైం ఎంత అన్నాం, ఎన్ని గంటలప్పుడు అన్నాం. టైం t ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 240 by 60, దట్ ఈజ్ ఈక్వల్ టు 4 hours. అంటే వాళ్ళు స్టార్ట్ అయిన తర్వాత 4 గంటలకు వాళ్ళిద్దరు ఒకదాన్ని 1 hour క్రాస్ అయ్యి వెళ్ళిపోతారు. కానీ చెక్ చేయండి, వీడు 35 kmph కాడికి 4 hours వచ్చాడు అనుకో. 35 × 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 140 kilometers వస్తున్నాడు. ఇటు నుంచి 140 వచ్చాడు. మనోడు ఇటు నుంచి వచ్చేవాడు, బి నుంచి వచ్చేవాడు 25 కాడికి 4 hours వచ్చాడు అనుకోండి, 100 kilometers వచ్చాడు. ఇప్పుడు 140 + 100 అంటే 240 సరిపోయిందా అంటే 4 గంటల తర్వాత వాళ్ళిద్దరు ఏమవుతారంటే ఒకరినొకరు క్రాస్ అయ్యి వెళ్ళిపోతారు. 51. ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ 600 kilometers. సో ఏకి బికి మధ్యలో ఉన్న దూరం ఎంత అంటే 600. సింప్లీ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 600 kilometers. ఏ మ్యాన్ స్టార్ట్ ఫ్రమ్ ఏ at 9 AM అండ్ మూవింగ్ టువర్డ్స్ బి at a speed of 60 kmph. సో 9ంటికి ఒకటి స్టార్ట్ అయ్యి ఏ నుండి బికి 60 kmph వేగంతో వెళ్తున్నాడు. అట్ ద సేమ్ టైం అనదర్ మ్యాన్ స్టార్ట్ ఫ్రమ్ బి అండ్ మూవింగ్ టువర్డ్స్ ఏ. ఇంకొకటి అదే టైంలో బి నుండి ఏకి స్టార్ట్ అయ్యి 40 kmph వేగంతో వస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఆపోజిట్ లో వస్తున్నట్టు ఇందాకే చెప్పాం, సేమ్ ఇందాకటిది, డిఫరెన్స్ ఏం లేదు. ఇది ఏ, ఇది బి. ఒకరేమో ఏ నుండి బికి 60 kmph వేగంతో వస్తున్నారు, ఇంకొక పర్సన్ ఏమో బి నుండి ఏకి 40 kmph వేగంతో వస్తున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఆపోజిట్ లో వస్తున్నారు కాబట్టి మనకు రిలేటివ్ స్పీడ్ s ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి s1 + s2, దట్ ఈజ్ ఈక్వల్ టు 40 + 60 విచ్ ఈజ్ ఈక్వల్ టు 100 kmph ఇస్ ద స్పీడ్ అప్. మన అడిగిన క్వశ్చన్ ఏమడిగాను చూడండి, దెన్ అట్ వాట్ టైం ఏ అండ్ బి క్రాసింగ్ ఈచ్ అదర్ అన్న. సో వీళ్ళిద్దరు కూడా 9 స్టార్ట్ అయ్యారు. ఏ 9 AM స్టార్ట్ అయ్యాడు, బి కూడా 9 AM స్టార్ట్ అయ్యాడు. ఎన్ని గంటలప్పుడు వాళ్ళిద్దరు ఒకరినొకరు క్రాస్ అయ్యి వెళ్తారు అన్నాము అంటే టైం కనుక్కోండి. టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 600 by 100. బోత్ 0 క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు 6 hours. అంటే వాళ్ళు స్టార్ట్ అయిన తర్వాత 6 గంటలకు క్రాస్ అవుతారు. అంటే వీళ్ళిద్దరు ఇప్పుడు స్టార్ట్ అయ్యారు, 9 AM స్టార్ట్ అయ్యారు కదా. 9 AM నుంచి 6 hours, దట్ ఈస్ 15 hours, దట్ ఈజ్ ఈక్వల్ టు at 3 PM. మధ్యాహ్నం 3 గంటలప్పుడు వాళ్ళిద్దరు ఒకరినొకరు క్రాస్ అయ్యి వెళ్ళిపోతారు.